Ein bisschen dazu. Ich hab recht dazu, dass ich in dem Wald drin bin. Ich trag dir die Rotznase noch so lang, bis es lebt wird. Die saublöde Wein. Für uns geht's kein Zurück. Nee! In alle Ewigkeit! ఇప్పుడు మీరు విన్న ఈ భయంకరమైన వాయిస్ ఎలాంటి సినిమాలోది కాదు. 6 దెయ్యాలు పట్టి పీడించి చాలా ఘోరమైన పరిస్థితుల్లో చనిపోయిన 23 సంవత్సరాల ఒక నిజమైన అమ్మాయిది. ఆ అమ్మాయి పేరు అన్నెలిస్ మైకెల్. మీరందరూ చూసే ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ది ఎక్సోర్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ అనే మూవీ స్టోరీని కూడా ఈ అమ్మాయి రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. సైన్స్ ప్రకారం ఆమె ఒక మానసిక రోగి, కానీ మతం ప్రకారం ఆమె ఒక దయ్యం పట్టిన అమాయకురాలు. ఆమెపై 67 సార్లు ఎక్సోర్సిజం చేశారు. ఎక్సోర్సిజం అంటే దయ్యాన్ని విడిపించడానికి చేసే ఒక రిచువల్ లాంటిది. అన్నిసార్లు ఆమెపై ఎక్సోర్సిజం చేసినా కూడా ఆమె ఎందుకు బ్రతకలేకపోయింది? ఆమె బాడీలోకి ఎంటర్ అయిన ఆ 6 ఆత్మలు ఎవరివి? ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, వివాదాస్పదమైన ఒక రియల్ స్టోరీని డీకోడ్ చేయబోతున్నాం. జర్మనీలో బవేరియా అనే రాష్ట్రంలో లైబ్లింగ్ అనే ఒక చిన్న పల్లెటూరు. సెప్టెంబర్ 21, 1952లో జోసెఫ్ మరియు అన్నా మైకిల్ అనే దంపతులకి అన్నెలిస్ మైకిల్ జన్మించింది. వాళ్ళది ఒక స్ట్రిక్ట్ క్యాథలిక్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ప్రతిరోజు చర్చికి వెళ్ళడం, రోజుకు 2 సార్లు ప్రేయర్ చేయడం వాళ్ళ దినచర్య. అన్నెలిస్ చాలా తెలివైన అమ్మాయి. ఎప్పుడూ నవ్వుతూ అందరితో మంచిగా ఉండేది. స్కూల్లో కూడా తనే టాపర్. ఆమె ఫ్యూచర్లో ఒక గొప్ప టీచర్ అవ్వాలి అని కలలుగంటూ ఉండేది. 1968 వరకు ఆమె జీవితం ఒక మంచి కళగానే సాగిపోయింది. ఎప్పుడైతే ఆమెకి 16 సంవత్సరాలు వచ్చాయో అప్పటి నుండి ఆమె కళలోకి ఒక పీడకల ఎంటర్ అయింది. ఒకరోజు ఆమె స్కూల్లో ఉన్నప్పుడు అన్నెలిస్ సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆమె బాడీలో విపరీతమైన వణుకు, నాలుక ఖర్చుకోవడం లాంటి లక్షణాలు కనిపించాయి. ఇక వెంటనే వాళ్ళ పేరెంట్స్ అన్నెలిస్ ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆమెకి రకరకాల టెస్టులు చేసి ఆమెకి టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ అనే నరాల వ్యాధి ఉంది అని నిర్ధారించారు. ఇక అప్పటి నుంచి వాళ్ళు ఆ వ్యాధికి మందులు వాడటం మొదలు పెట్టారు. అందరూ అన్నెలిస్ ని త్వరగా కోలుకుంటుంది అనుకున్నారు, కానీ అసలు చీకటి అప్పటి నుండే మొదలైంది. మెడిసిన్స్ వాడుతున్నా అన్నెలిస్ కి ఫిట్స్ రావడం మాత్రం తగ్గలేదు. పైగా అప్పటి నుంచి ఆమెకు డిప్రెషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక ప్రయోజనం లేదని చెప్పేసి ఆమెను ట్రీట్మెంట్ కోసం మిట్టెల్బర్గ్ లో ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేసినప్పటి నుండి ఆమె బిహేవియర్లో పూర్తిగా చేంజెస్ వచ్చేసాయి. అక్కడ ఆమెకి వింత ఆకారాలు, దెయ్యాల ముఖాలు కనిపించేవట. Ich habe mir immer gedacht, ja, also, ja, ich will auch für die anderen leiden, damit die nicht in die Hölle kommen und so. Aber dass das dann so schlimm ist und so grausam und so furchtbar, nee. Das tut mir leid, das ist so leicht zu sagen, aber wenn es dann wirklich schlimm wird, da will mir überhaupt nicht mehr, da will mein Kind Schnitt mehr. అంతేకాదు, ఆ దెయ్యాలు తనతో మాట్లాడుతున్నాయని, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పించాయని తను చెప్పింది. ఇక ఆమెకి పిచ్చి బాగా ముదిరిపోయిందని డాక్టర్లు ఆమెకు మెడిసిన్ డోస్ పెంచారు. అయినా కూడా ప్రయోజనం లేదు. 1973 తర్వాత ఆమె పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒంటరిగా చీకటి గదిలో కూర్చొని గోడలతో మాట్లాడేది. ప్రేయర్ చేయడం పూర్తిగా మానేసింది. ఆమె అంత స్ట్రిక్ట్ క్యాథలిక్ ఫ్యామిలీలో పెరిగినా కూడా ఇంట్లో ఉన్న జీసస్ క్రైస్ట్ ఫోటోలని, సిలువలని చూస్తే కోపంతో ఊగిపోయేది. వాటిని పగలగొట్టేది. చర్చి దగ్గరకు వెళ్తే ఆమెకి ఊపిరి ఆడేది కాదు. హోలీ వాటర్ ఆమె మీద పడితే కాలిపోయినట్టు ప్రవర్తించేది. ఇదంతా చూస్తున్న ఆమె తల్లిదండ్రులకి ఒక అనుమానం స్టార్ట్ అయింది. ఇదంతా కేవలం జబ్బు మాత్రమే కాదు, తన కూతురికి దయ్యం పట్టింది అని వాళ్ళు బలంగా నమ్మారు. ఇక ఫైనల్లీ వాళ్ళ పేరెంట్స్ అన్నెలిస్ కి డాక్టర్ ట్రీట్మెంట్ ఆపించేశారు. దగ్గరలోనే ఉన్న ఒక చర్చికి వెళ్ళి అక్కడ ఉన్న ఫాదర్స్ ని మీట్ అయ్యారు. ఆ అమ్మాయి పరిస్థితి గురించి వాళ్ళకి క్లియర్ గా వివరించారు. అయితే మొదట్లో ఆ చర్చి వాళ్ళు ఆమెపై ఎక్సోర్సిజం చేయడానికి ఒప్పుకోలేదు. ఫస్ట్ వెళ్ళి మీరు డాక్టర్స్ ని కలవండి అని చెప్పారు. కాకపోతే రోజు రోజుకి అన్నెలిస్ పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. ఆమె తన ఇంట్లో బట్టలు దించుకుని నగ్నంగా తిరిగేది.
నేల మీద పడి ఉన్న తన మూత్రాన్ని తానే తాగేది. ఆ ఇంట్లో ఉన్న బొద్దింకల్ని, స్పైడర్స్ ని, బొగ్గుల్ని తినేది. చలికాలంలో కూడా రాతి నేల మీద నగ్నంగా పడుకునేది. ఆమె గొంతు పూర్తిగా మారిపోయి ఒక క్రూర మృగంలా అరిచేది. ఈ పరిస్థితిని చూసిన తర్వాత ఆ చర్చికి సంబంధించిన 2 ఫాదర్స్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ చర్చ్ ఆమె పరిస్థితిని చూసి ఈమెకు ఖచ్చితంగా దయ్యం పట్టింది అని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఇక రోమన్ క్యాథలిక్ చర్చ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఆమెపై ది గ్రేట్ ఎక్సోర్సిజం అనే రిచువల్ ని స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 1975లో ఆమెపై మొదటిసారి ఎక్సోర్సిజం ని పర్ఫామ్ చేశారు. అలా దాదాపు 10 నెలల పాటు ఆమెపై 67 సార్లు ఎక్సోర్సిజం చేశారు. అలా వారానికి 2 సార్లు, ఒక్కోసారి 4 గంటల పాటు ఈ భయంకరమైన రిచువల్ జరిగేది. ఆమెపై ఇలా ఎక్సోర్సిజం చేస్తూ ఉన్నప్పుడు ఆమె బాడీలో ఉన్న ఆత్మలు డైరెక్ట్ గా ఆ ఫాదర్స్ తో మాట్లాడేవట. ఆ ఫాదర్స్ రికార్డ్ చేసిన ఈ 42 ఆడియో ట్యూపుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆమె బాడీని 1 కాదు 2 కాదు 6 ఆత్మలు ప్రాసెస్ చేసాయట. ఆ దుష్టశక్తులు మరేవో కాదు, లూసిఫర్, ఇతను ఒక సాతాన్. జుడాస్ ఇస్కారియోట్, ఇతను జీసస్ కి ద్రోహం చేసిన వ్యక్తి. నీరో, రోమును తగలబెట్టిన ఒక క్రూరమైన రాజు. కైన్, తన సొంత తమ్ముణ్ణే చంపేసిన ఒక బైబిల్ క్యారెక్టర్. అడాల్ఫ్ హిట్లర్, ఇతనెవరో మీ అందరికీ తెలుసు. ఫైనల్ గా వ్యాలంటైన్ ఫ్లిష్మాన్, ఇతను ఒక అవినీతిపరుడైన పాతకాలపు చర్చి ఫాదర్. ఈ పేర్లు వింటుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి కదా. అనలిస్ పై ఎక్సోర్సిజం జరుగుతూ ఉన్నప్పుడు ఆమె తన మోకాలపై కొన్ని 100 సార్లు లేచి కూర్చోవడం వల్ల తన మోకాళ్ళలోని ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. ఇక ఆ చర్చి ఫాదర్లు ప్రతిరోజు ఆమెపై బలవంతంగా ఎక్సోర్సిజం చేసేసరికి ఆమె ఆహారం తీసుకోవడం పూర్తిగా స్టాప్ చేసేసింది. 1 జూలై 1976 ఆ రోజు మార్నింగ్ అనలిస్ వాళ్ళ మదర్ ఆమె గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ ఆమె ప్రాణాలతో లేదు, అంటే చనిపోయి ఉంది. ఆమె చనిపోయే టైంకి 23 సంవత్సరాల అనలిస్ మైకిల్ బరువు కేవలం 30 కేజీలు మాత్రమే. ఆమె శరీరం మొత్తం గాయాలు, పగిలిన ఎముకలతో ఉంది. ఈ న్యూస్ జర్మనీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఒక విషయం తెలిసింది. ఆమె చనిపోయింది దెయ్యం వల్ల కాదు, దాదాపు 1 ఏడాది పాటు ఆమె ఆహారం తీసుకోకపోవడం వల్ల, పోషకాహారం మరియు ఆకలితో మాత్రమే ఆమె చనిపోయింది అని చెప్పారు. దీంతో ఆ జర్మనీ గవర్నమెంట్ అనలిస్ వాళ్ళ పేరెంట్స్ మీద, అలాగే ఆ ఎక్సోర్సిజం చేసిన ఆ 2 చర్చి ఫాదర్స్ మీద కోర్టులో మర్డర్ కేసు వేసింది. ఇక ఫైనలీ 1978లో కోర్టు తీర్పు వచ్చింది. ఆ చర్చి ఫాదర్స్ కి అలాగే అనలిస్ వాళ్ళ పేరెంట్స్ కి 6 నెలల జైలు శిక్ష వేసింది. ఆ తర్వాత వాళ్ళు దాన్ని 3 నెలల ప్రొబేషన్ తో సస్పెండ్ చేశారు. సో గైస్, అనలిస్ మైకెల్ స్టోరీ ఈ రోజుకి ఒక అనుసరణ మిస్టరీగానే మిగిలిపోయింది. సైన్స్ ఏమో ఆమెకి సరైన టైంలో ట్రీట్మెంట్ ఇచ్చి ఫుడ్ పెట్టుంటే బ్రతికేది అని చెబుతుంది. ఇంకోవైపు మతమేమో లేదు, ఆమెకి దయ్యం పట్టింది. అసలు ఒక మనిషి అన్ని రకాలుగా గొంతు చేంజ్ చేయగలడా, అంత క్రూరంగా బిహేవ్ చేయగలడా అని వాదిస్తున్నారు. ఆమె సమాధి ఈ రోజుకి ఒక టూరిస్ట్ ప్లేస్ గానే మిగిలిపోయింది. ఇప్పటికీ ఎంతో మంది అక్కడికి వెళ్ళి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది మూఢనమ్మకాల వల్ల జరిగిన ఒక ఘోరమైన మెడికల్ నెగ్లిజెన్సా, లేదా సైన్స్ కూడా అందని ఏదైనా ఒక దుష్టశక్తి పనా? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.